అప్పుడు అంతేగాని అసలు మీకు ఫస్ట్ బేసిక్ గా మీరు మీరు ఎమ్మెల్యే కిందన అర్హత ఉందా? మీరు కాల్పుల కేసులో మీరు ఏ రకంగా బయటకు వచ్చి ఉన్నారు? మీ మానసిక స్థితి బాలేదు అని మెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీకు ఆ కేసులో ఊరట వచ్చింది. మీకు అదేమన్నా రెన్యూల్ చేయించాలేమో. అసలు మీరు మాట్లాడే విధానం అసలు నాకు ఒకటి అర్థం కావట్లా. ఆ అసెంబ్లీ డెకారం ఏ రకంగా ఉంటుంది? రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని మళ్ళీనేమో తలపైన కూలింగ్ గ్లాసెస్ గాగల్స్ పెట్టుకుని మళ్ళీ దానికి మళ్ళీ ఒక విగ్గు, ఆ విగ్గు పైన మళ్ళీ గాగల్స్. అసలు ఎక్కడైనా ఒక అసెంబ్లీలో ఇలా జరుగుతుందండి? అందులోనూ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో, బయట కూడా కాదు, అసెంబ్లీ బయట కూడా కాదు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మీరు చైర్కి సంబోధిస్తూ జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం, ఆ హై హ్యాండ్